దేవునామానికి స్తోత్రములు. ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రండి లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతాను. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలు వంచి కంటు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొకమారు మీ పరిశుద్ధ పాదాల సమీపమునకు చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి లేఖనాన్ని ధ్యానించుట కొరకై మమ్మల్ని మేము సిద్ధపరుచుకుని ఉండగా సమయమును సమస్త యావత్తును మీ కృపకి అప్పజెప్పుకొనుచున్నాము. మాకు మీరు తోడుగా ఉండి కావలసిన జ్ఞానాన్ని, వివేచనను, నడిపింపును మెండుగా అనుగ్రహించి వింటున్నటువంటి నామ యొక్క అంతరంగాలలో మీ ఆత్మకార్యమును జరిగింపబడడానికి మాకు మీరు కృపను ఇవ్వమని, తేజోవాసుడి అయినటువంటి మీరు మీ లేఖనపు వెలుగును మా మీద ప్రకాశింపజేయమని నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో విశ్వాసి నడుచుకొనవలసినటువంటి ఆత్మీయ జీవితం ఎట్టిదో, క్రైస్తవుడిగా తనకు ప్రామాణికములను ఏవై ఉన్నాయో, క్రైస్తవుడిగా తన పునాది ఏమై ఉండినదో, ఎలాగూ ఉండవలసినదో మనం చూస్తూ వస్తున్నాం. ఏ సంఘమైతే ఆయన బలియాగాన్ని నిరర్ధకము చేసిందో, ఏ సంఘమైతే సేవకుణ్ణి దుఃఖపెట్టిందో, ఏ సంఘమైతే తమకు తాము నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటిదో, ఇప్పుడు ఆ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు పౌలు. మరి ఇంత త్వరగా
వెనుదిరిగిపోయారా? మిమ్మల్ని అడ్డగించిన వారెవరు? ఇంత అవివేకంగా మీరు ఎలా నడుచుకోగలుగుతున్నారు? మిమ్మల్ని మోసపుచ్చిన వారెవరు? ఒక చక్కని మాట అంటాడు అక్కడ పౌలు, మేము ప్రకటించినటువంటి సువార్త కాక మరి ఏ సువార్త అయినా సరే ఎవరన్నా ప్రకటిస్తే అది ఎవరు? అది మేమా? లేకపోతే దేవదూతలైనా సరే మేము ప్రకటించని ఈ సువార్త కాక మరి వేరొక సువార్త మరి ఇతరులు కానీ దేవదూతలు కానీ ప్రకటించిన వారెవరు తెలుసా? శాపగ్రస్తులు. ఈ అబద్ధ బోధకుల గురించినటువంటి హెచ్చరిక నేడు కాదు, నాడు పౌలు కాలంలో సంఘాల మధ్య కాదు, నాడు ప్రభు వారు చెప్తున్నారు. లేఖనంలో అంటాడు, లోకంలోనికి అనేక అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు గనక ఆయా ఆత్మలు దేవుని వశమయ్యేవే కావు, మీరు పరీక్షించి తెలుసుకోండి అంటాడు యోహాను. ఇలా అంటాను, ఏ వాక్య ప్రకారమైతే ఆత్మీయ జీవితము కట్టుకొనవలసి ఉన్నదో, ఏ వాక్యాన్ని అంతిమ ఆధారము చేసుకొని మనము కొనసాగవలసిన వారమో, ఏ వాక్యాన్నే మనము గురిగా పెట్టుకుని జీవించవలసిన వారమో, ఇప్పుడు ఈ వాక్యము పట్ల ఎంతటి జాగ్రత్త ఉండాలి? బోధించే దాని దగ్గర, వినేటువంటి బోధ దగ్గర ఎంతటి జాగ్రత్త అనేటువంటిది ఉండవలసింది. ఇప్పుడు విశ్వాసి కలిగి ఉండేటువంటి అంతరంగం ఏమిటి అని అంటే, దేనికి ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వాలో దానికి స్థానాన్ని ఇవ్వడు, దేనికి స్థానము ఇవ్వక్కర్లేదో దానికి ప్రప్రథమమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. దుఃఖాన్ని కలిగించిన నేటి సంఘములో గురి దేని మీద, దృష్టి దేని మీద, మనస్సు దేని మీద? ఆడంబరాల మీద. బాహ్య అలంకరణ మీద. ఇలా అంటాను, ఏ వాక్యమైతే మన జీవితాల్లో మార్పునివ్వగలదో, ఏ వాక్యము ప్రకారమైతే మన ఆత్మ జీవితాలను కట్టుకొనవలసిన వారమో, ఏ వాక్యమే మన జీవితాలకు అంతిమ ఆధారమైనదో, ఇప్పుడు ఆ వాక్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంతటి ప్రాధాన్యతను వాక్యం నేడు సంతరించుకుంటుంది. వాక్యం పట్ల విశ్వాసికి జాగ్రత్త లేదు. తాను ఏ వాక్యాన్ని వింటున్నాడో తనకు జాగ్రత్త లేదు, ఏ రకమైనటువంటి బోధన వింటున్నాడో తనకు జాగ్రత్త లేదు. అక్కడ అంటున్నాడు, ఆయా ఆత్మలు దేవుని వశమైనవే కావు, మీరు పరీక్షించి తెలుసుకోనండి. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని మార్లు దుఃఖపడాలో సంతోషపడాలో అర్థం కాదు. నేడుండినటువంటి సాంకేతిక పరిజ్ఞానము ద్వారా, సాంకేతిక సాధకాల ద్వారా వాక్యము అనేక మంది మధ్యకు చేరుతుంది, ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. దీనిని బట్టి సంతోషించాలా, దుఃఖపడాలంటావా? కొన్ని మార్లు అనిపిస్తూ ఉంటుంది, లేదు,
సాంకేతిక సాధకాలు, సాంకేతిక పరిజ్ఞానము మేలు కొరకే. దానిని బట్టి సువార్త అనేక మంది మధ్యకు చేరుతుంది, ప్రపంచం నలుమూలలకు చేరుతుంది. వెంటనే మరొక తలంపు అంటది, పిచ్చోడా, నాటి కాలంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉంది? నాటి కాలంలో ఏ సాంకేతిక సాధకాలు ఉన్నాయి? ఉన్నది ఒకటే, వారి అంతరంగాల్లో భారము. ఉన్నది ఒకటే, వారి అంతరంగాల్లో దేవుని పని పట్ల నశించుచున్నటువంటి ఆత్మీయుల భారము, అంతే. నాడు సాంకేతిక సాధకాలు లేకపోయినప్పటికీ, ఇంతగా సాంకేతిక పరిజ్ఞానము లేకపోయినప్పటికీ ప్రపంచ నలుమూలలకు చేరలేదు సువార్త. ప్రపంచ దేశాలకు చేరలేదు సువార్త. ఒకవేళ ఈ సాంకేతిక సాధకాల మీదే, సాంకేతిక పరిజ్ఞానం మీదే క్రైస్తవ్యము ఆధారపడినటువంటిది అయితే, క్రైస్తవ్యపు వ్యాప్తి దీని మీద మాత్రమే ఆధారపడినటువంటిది అయితే, నేటి వరకు క్రైస్తవ్యం ఉనికిలో ఉండేది కాదు. ఈ సాంకేతిక సాధకాల ద్వారా, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏమవుతుందో తెలుసా? అబద్ధ బోధ అనేక మంది ఎత్తుకు చేరుతుంది. అనేకులు చెరపబడడానికి, అనేకుల్లో విశ్వాసము చల్లారిపోవడానికి, అనేకుల్లో ఆత్మీయత పాడైపోవడానికి అది కారణమవుతుంది. ఒక విశ్వాసిగా నువ్వు ఏ బోధను వింటున్నావు నీకు జాగ్రత్త ఉందా? ఆ బోధ ఎటువంటిదో, బోధిస్తున్నటువంటి సేవకుడు ఎటువంటి వాడో, బోధలో ఎటువంటి వివరణ లేదా ఎటువంటి సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయో జాగ్రత్త లేదు. జాగ్రత్త లేదు. ఏం తెలుసని? ఆత్మీయత గురించి ఏం తెలుసని? క్రైస్తవ్యపు సిద్ధాంతాల గురించినటువంటి ఏ అవగాహన ఉన్నదని? క్రైస్తవ్యంలో ఇమిడి ఉండినటువంటి ఆ మూల పాఠాలు ఏమిటో నీకు ఎలా తెలుసని? ఈ పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్తున్నాడో, ఆ పాస్టర్ గారు ఎంత మంచి పాస్టర్ గారో, ఇది భావన. ఇలా అంటాను. సరిగ్గా ఇదే మనసు ఆనాడు గల్తీ సంఘం అబద్ధ బోధకుల పట్ల కలిగి ఉన్నది. ఏ సంఘాన్నైతే పౌలు స్థాపించాడో, ఏ సంఘాన్నైతే పౌలు రక్షించి ఒక చోట చేర్చి వారిని బలపరుస్తున్నాడు, ఇప్పుడు ఆ పౌలు అక్కర్లేదు. ఆ పౌలు మిషనరీ పరిచర్యగా ఈ సంఘాన్ని స్థాపించి కొంతమందిని నియమించి మరి వేరొక ప్రాంతానికి వెళ్ళి వచ్చేలోపే ఇప్పుడు వీరి మనస్సు గురి ఎవరి మీదకి వెళ్ళింది తెలుసా? మరి కొద్దిమంది బోధకుల మీదకి. సరిగ్గా అవనేత్రాలు అపవాది ఆ మంచి చెడు తెలుగు నుంచి వృక్షఫలం మీదకి ఎలా నిలిపాడో, సరిగ్గా నేడు అపవాది అలాగనే విశ్వాస యొక్క అంతరంగాన్ని చెరుపుతున్నాడు. విభిన్నమైనటువంటి బోధల వైపు, బోధకుల వైపు తిప్పి అతడు పాడు చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. విశ్వాసాలుగా మీ అంతరంగాల్లో ఇప్పుడు ఉండేటువంటి తలంపు, ఆలోచన ఏంటో తెలుసా? అంటే మీ వాక్యం చెప్తే మేమే వాక్యం వినకూడదా? మీరు వాక్యం చెప్తే తప్ప మీరే ఎవరు వాక్యం చెప్పినా వినకూడదా? అది తప్ప, అది పాపమా? నేను వాక్యం చెప్తానో, నాన్న వాక్యం చెప్తానో, మా వాక్యమే వినాలి, ఇంకెవరి వాక్యం వినకూడదు అని అంటే స్వార్థపరులను అవుతాం. మేమే మొదట అబద్ధ బోధకులం అవుతాం. అప్పుడు మేము ఎటువంటి వారమంటే మిమ్మల్ని బానిసలుగా చేసుకుని మేము ఆత్మీయతలో ముందు కొనసాగకుండా అడ్డగించేటువంటి అడ్డుబండలో మొదట మేము అవుతాం. నేను అలా అనట్లేదు. వాక్యాన్ని విను, మంచిదే, కానీ ఎట్టి రకమైనటువంటి సిద్ధాంతాలు తిమ్మినటువంటి బోధ నీకు తెలుసా? అది నువ్వు వింటున్నావే ఆ బోధ, వింటున్నావే ఆ వాక్యము, దాని వెనక ఏమి ఇముడి ఉన్నాయో నీకు తెలుసా? తెలీదు.
జాగ్రత్త వహించవలసినది. ఆనాడు సరిగ్గా గలతీ సంఘంలో జరుగుతున్నటువంటిది అదే. ఇప్పుడు ఆ బోధకులు సంఘంలోనికి చోటునిచ్చారు, బోధకులు సంఘంలోనికి స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఆ సంఘము రెండుగా చీల్చబడుటకు. చాలాసార్లు వ్యక్తి యొక్క పైరూపాన్ని, మాట తీరును మనం చూసి మోసపోతాము. ఒకసారి స్థానాన్ని ఇచ్చామా, ఒకసారి చోటునిచ్చామా, తీరని నష్టాన్ని కల్పిస్తుంది. అది తీరని నష్టాన్ని, అంతరంగాన్ని. ఇప్పుడు యొక్క అంతరంగాన్ని అపవాది ఎలాగైతే ఆ వృక్షఫలం మీద నిలిపాడో, ఇప్పుడు విశ్వాస యొక్క గురిని, మనసును వాక్యం మీద నుంచి, లేఖన ధ్యానం మీద నుంచి, లేఖనాల్ని పరిశోధించడం మీద నుంచి తీసివేసి విభిన్న బోధకుల వైపు దాన్ని నిలుపుతుంది. ఇది పాడైపోవడానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి కారణము. మరి యొక్క సంఘము చేసినటువంటి మరి యొక్క పొరపాటుని గురించి పౌలు ప్రస్తావిస్తూ అతను ఏమంటున్నాడో మరొక సంగతి నేను మీ ముందు నిలపడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా రండి నాతో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినట్లయితే, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నువ్వు యూదుడు అయ్యుండియో యూదులు కాక అన్ని జనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వల్లే ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? అక్కడ అంటున్నాడు, ఆ పై వచనంలో మునుపు మనం ధ్యానం చేసాం గత వారము. తాను పేతురుని ముఖాముఖిగా తాను ప్రశ్నించడం చెప్తున్నాడు. ఈ వచనాన్ని సూక్ష్మంగా పరిశీలించినట్లయితే అంటున్నాడు అక్కడ, కేఫా క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు. చాలాసార్లు అండి లేఖన ధ్యానము దగ్గర సూక్ష్మమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచకపోతే వాటిని గుర్తించడం కష్టతరం. మరలా ఈ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు గ్రహించినటువంటి ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. పేతురుకు 2 పేర్లు, ఒకటి సీమోను అనబడిన పేతురు, 2 కేఫా. అతడిని పేతురు అని ఒక చోట సంబోధిస్తాడు. అన్ని జనులకు సువార్త ప్రకటింపబడుటకు పేతురుకు ఎలాగూ భారం ఇవ్వబడిందో, యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురుకి ఎలాగూ భారం ఇవ్వబడిందో, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి నాకును దేవుడు అదే భారాన్ని అప్పగించాడని అంటారు పౌలు గారు. ఇప్పుడు అక్కడ అతడిని పేతురు అని సంబోధిస్తున్నాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి కేఫా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు? కేఫా అంటే బండ ఉన్నాడు. ఆదిమ సంఘము అతని మీద, అతని చేత కట్టబడినటువంటిది. ఇప్పుడు ఈ కేఫా అనబడిన పేతురు ఎవరు అనంటే ఆదిమ సంఘపు మూల పునాది. మొట్టమొదటిగా వాక్య పరిచర్య చేసింది ఎవరనంటే పేతురు. అతడు నిలవబడి వాక్యాన్ని బోధించినప్పుడు 3000 మంది ఒక్క దినం మీద రక్షింపబడ్డారు. ప్రార్థనతో ఆరంభమైనటువంటి ఆదిమ సంఘము వాక్య బోధనతో ముందు కొనసాగింది. పేతురు మొట్టమొదట ప్రసంగించినటువంటి వ్యక్తి. ఇక్కడ నొక్కిపెట్టి అతన్ని కేఫా అని సంబోధించడానికి కారణం ఏంటి తెలుసా? నేను ఎవరిని ప్రశ్నించాను తెలుసా? కేఫానే ప్రశ్నించాను నేను. అతడు సరైన రీతిగా నడుచుకున్నప్పుడు నేను ముఖాముఖిగా కేఫాను ప్రశ్నించాను. ఆ కింద వచ్చిన అంటున్నాడు, అతడు కేఫా క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు. అంటే ఇది పౌలు యొక్క నిక్కచ్చితత్వాన్ని వెల్లడి చేస్తుంది. ఆత్మీయత దగ్గర, భక్తి దగ్గర, వాక్యము దగ్గర పౌలు ఎంతటి నిక్కచ్చిగా ఉంటాడో, ఎలా రాజీ పడినటువంటి వ్యక్తిగా ఉంటాడో, ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వ్యక్తిగా ఉంటాడో
దానిని తెలియజేస్తుంది. ఇది ఎంత నిక్కచ్చి గలవాడని తాను చెప్పుకుంటున్నాడు తెలుసా. నేను కేఫానే ప్రశ్నించాను, క్రమముగా నడుచుకుని పోవటం నేను చూచినప్పుడు నేను కేఫాతోనే ముఖాముఖిగా మాట్లాడాను. వాక్యం దగ్గర, భక్తి దగ్గర తారతమ్యత అనేటువంటిది చూపించడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సరిగ్గా పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ప్రస్తావిస్తాడు. తిమోతి, నువ్వేం చేయాలో తెలుసా, నువ్వు వృద్ధులను సైతము నువ్వు గద్దింపక తండ్రిలుగా భావించే వారిని నువ్వు హెచ్చరించాలి. వాక్యము దగ్గర తప్పు చేస్తున్నప్పుడు, వారు సరైన రీతిగా కొనసాగలేకపోతున్నప్పుడు చాలాసార్లు హెచ్చరించడానికి, గద్దించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి మనకి కొన్ని అడ్డొస్తుంటాయి. ఇప్పుడు అవి ఏవి అనాలి? స్థాయి అనాలా, లేకపోతే సమాజంలో అతని స్థానం అనాలా, వయసు అనాలా, మరి ఏవి? ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి పొరపాటు, ఎక్కువ రాజీ పడిపోయేటువంటి సంగతి ఇక్కడే. అతడు నిక్కచ్చిగా ఉంటున్నాడు, ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, నేను ఎలా రావాలని మీరు కోరుతున్నారు? నేను బెత్తముతో రావాలని మీరు కోరుతున్నారా? సాత్వికమైనటువంటి హృదయముతో నేను రావాలని కోరుతున్నారా? అంటే తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు దగ్గర, దోషము దగ్గర నిలిచినటువంటి వ్యక్తి యొక్క స్థానం కానీ, స్థాయి కానీ మరి ఏవి అతడు లక్ష్యం చేయట్లా, నిక్కచ్చిగా గద్దిస్తున్నాడు. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ప్రస్తావిస్తూ ఇలా అంటాడు, తిమోతి, పాపము చేసిన వారిని నువ్వు అందరి ఎదురు గద్దించు, దానిని బట్టి భయం కలుగుతుంది. మరి ఎవడు భయం కలిగి పాపం చేయకున్నట్లు నీవేం చేయాలి తెలుసా? నీవు పాపం చేసిన వారిని అందరి ఎదుర, తప్పు చేసిన వారిని అందరి ఎదుర గద్దించాలి. ఇలా అంటాను. దీనికి మన కుటుంబాల్లో కానీ, సంఘాలలో కానీ స్థానం ఎక్కడ? బిడ్డలు తప్పు చేశారు, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు బిడ్డలు తప్పు చేసినప్పుడు, బిడ్డలు సరైన రీతిగా నడుచుకున్నప్పుడు, బిడ్డలు సరైన రీతిగా కొనసాగినప్పుడు, వారు సరైన రీతిగా ప్రవర్తించినప్పుడు వారిని గద్దించడానికి, కుటుంబం అందరి ఎదుట అతడిని, ఆమెను గద్దించడానికి నీకేం అడ్డొస్తున్నాయి ఇప్పుడు? ప్రేమ. వారు తప్పు చేసినప్పుడు గద్దించకపోగా, హెచ్చరించకపోగా, ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా నువ్వేం చేస్తావు తెలుసా? ఒక తల్లివిగా, తండ్రిగా ఆ బిడ్డల తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తావు. వారి నడవడికను దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. అది దేనికి దారి తీస్తుందో తెలుసా? రేపటి ఆ పిల్లవాడు, ఆ పిల్ల మరింత ఘోరముగా, మరింత ఎక్కువగా వారు దేవుని నుంచి వైదొలిగిపోయేలాగా జీవించడానికి అవి కారణమవుతాయి. నువ్వు చెప్పగలవా? ప్రశ్నించగలవా? అడగగలవా? నిక్కచ్చిగా నిలబడగలవా? నువ్వు వ్యవహరిస్తున్న తీరు ఇట్లా, ప్రవర్తిస్తున్నటువంటి నడవడిక ఇట్లా, ఇది సరైనది కాదు, సరైనది కాదు. ఆ రోజు అమ్నోను తామారును మోహించి తామారును పాడు చేయాలి అన్నటువంటి మనస్సు కలిగినప్పుడు ఆమె అంటది ఇట్లా, అన్నా, ఇటువంటి జారత్వము, ఇటువంటి హృదయము,
ఇశ్రాయేల్లో ఉండనటువంటిది. ఇది ఇశ్రాయేల్లో నడుచుకోవాల్సినటువంటి తీరు కాదు, ఇది వారి అంతరంగపు నడవడిక కాదు అని చెప్పగలుగుతుంది తాను అక్కడ. నువ్వు చెప్పగలవా? నీ బిడ్డల అలంకరణ దగ్గర నువ్వు చెప్పగలవా? క్రైస్తవులు అలంకరించుకోవాల్సిన విధానం ఇది కాదు అని నువ్వు చెప్పగలవా? నీ బిడ్డల దగ్గర నువ్వు చెప్పగలవా? క్రైస్తవులు నడుచుకోవాల్సిన విధానం ఇది కాదు. నిజమే, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు చదువుకున్నటువంటి చోట, నువ్వు ఉంటున్నటువంటి చోట లోకము ఒకలాగా జీవించవచ్చు, కానీ అలా జీవించడానికి వీల్లేదు. మనము క్రైస్తవులము లోకము నుంచి వేరే జీవించవలసిన వారము. నువ్వు చెప్పగలవా? లేదు. ఆత్మీయత దగ్గర నిక్కచ్చిగా నిలవబడగలిగినటువంటి మనస్సును ఎప్పుడో క్రైస్తవుడు కోల్పోయాడు. రాజీ పడిపోవడం తప్ప మరి ఏమీ తెలియదు. ఎలా అంటాను, ఇటువంటి అంతరంగాలతో ఎంతకాలము మట్టుకు క్రైస్తవ్యం ఉనికిలో ఉండగలదు? ఎంతకాలం మట్టుకు క్రైస్తవ్యము అది బ్రతికి ఉండగలదంటావు? నువ్వు అనుకుంటున్నావా నీ తరము గడిచిన తర్వాత నీదే అరకొరగా వెలిగేటువంటి భక్తి జీవితము రేపొద్దున అరకొరగా వెలిగినటువంటి దీపమైనటువంటి నువ్వు వెలిగించినటువంటి ఆ దీపాలు ఉంటాయే, అవి పూర్తిగా ఆరిపోయినవే. న్యాయాధిపతుల కాలంలో రాయబడి ఉన్నది, ఆ రోజు యెహోవాతో నడిచినటువంటి యెహోషువ కాలము గడిచిపోయినటువంటి తర్వాత, దేవునితో నడిచినటువంటి పితరుల కాలము గడిచిపోయినటువంటి తర్వాత యెహోవాని ఎరగని తరము ఒకటి పుట్టగా, రేపటి నీ తరానము, రేపటి నీ కుటుంబము చీకట్లో వెళ్ళడానికి సంసిద్ధంగా లేవు. నువ్వు అనుకుంటున్నావేమో నీ తర్వాత నీ బిడ్డల జీవితాలను చీకటి ఆవరించడానికి సంసిద్ధంగా ఉన్నది గుడారపు వెలుపల. మరలా నీ తర్వాతి తరములో దేవుని ఎరగని తరము ఖచ్చితంగా కొట్టుకుపడుతుంది. నీవు గనక నేటి దినమునైనా సరే దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడిన వాడిగా, రాజ్యపడిన వాడిగా ఉండకపోతే నీ కుటుంబాలలో మరలా దేవుని ఎరగని తరం ఒకటి పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కుటుంబం దగ్గరైనా సరే, అది సంఘము దగ్గరైనా సరే, నిక్కచ్చిగా నిలవబడలేకపోతే, నిక్కచ్చిగా ప్రశ్నించలేకపోతే, రాజీ పడకుండా ఉన్నది ఉండినట్లుగా చెప్పకపోతే, ప్రశ్నించకపోతే, గద్దించకపోతే, ఖండించకపోతే ఖచ్చితంగా నీరు గారిపోయేటువంటి పరిస్థితి, దేవుని నేరగానే తరం ఒకటి పుట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రియవనికరి, రోజు మన జీవితాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి నాడు ఎంతైనా అవసరం అనేది. అది మన కుటుంబాల దగ్గర, సంఘాల దగ్గర మనము నిక్కచ్చిగా నిలబడలేనటువంటి వారమ్మా. పేతురు చెప్తున్నాడు, నేను కేఫానే ముఖాముఖిగా ప్రశ్నించాను, నేను కేఫాతోనూ ముఖాముఖిగా మాట్లాడాను. అతడు ఎవరో తెలుసా? ఆదిమ సంఘపునికి బండయుండి పునాదయుడినప్పటికీ నేను అతనితోనే, అంతటి వ్యక్తి తప్పు చేస్తేనే నేను ముఖాముఖిగా మాట్లాడాను. నువ్వు నీ బిడ్డల దగ్గర వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉన్నది నేడు? నీ కుటుంబం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉన్నది నేడు? నీ విశ్వాసుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉన్నది నేడు? ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన వారమే. ముందు కొనసాగిపోతాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. దయాలత్వం అనేటువంటి ఆత్మీయ ఫలాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దయాలత్వం అనేటువంటిది జాలికి భిన్నమైనదని, జాలి అనంటే అది ఆ వ్యక్తి యొక్క దీనస్థితిని చూచి భావోద్వేగానికి లోనయ్యి తను చేయదలిచినటువంటి సహాయాన్ని చేసి చేతులు దులిపేసేటువంటిది. కానీ దయాలత్వం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా భిన్నమైనటువంటిది. ఇది వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క సహజ నడవడికలో, వ్యక్తిత్వంలో ఇమిడి ఉండేటువంటిది.
ఆ వ్యక్తి పట్ల భారమును కలిగి ఉండి ఆ వ్యక్తి యొక్క కష్టంలో పాలు పంచుకుని ఆ వ్యక్తి పట్ల బాధ్యత వహిస్తుందని మనం ధ్యానం చేశాం. దయాలత్వముకు ఉండేటువంటి లక్షణాలు ఇవి. వారు ఆ వ్యక్తి యొక్క కష్టంలో పాలు పంచుకుంటారు. వారు ఆ వ్యక్తి పట్ల భారముతో ఆ వ్యక్తిని బాధ్యత వహిస్తారు. ఇది దయాలత్వం అని అంటే. దయాలత్వము లేని అంతరంగాలు ఎలా ఉంటాయో ఒక మారు తేరు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తిలో ఎంత మాత్రము దయ లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇతరుల యొక్క కష్టాలను పాలు పంచుకునేటువంటి మనస్సు లేదు అతనిలో. ఆ అంతరంగంలో ఇప్పుడు ఇతరుల కష్టాలు పాలు పంచుకునే మనసు లేదు. ఇప్పుడు ఆ అంతరంగంలో ఇతరుల పట్ల భారమును వహించి బాధ్యత తీసుకునేటువంటి అంతరంగం లేదు. ఇప్పుడు ఈ అంతరంగం ఎలా ఉంటుంది? దయాలత్వము లేని అంతరంగం ఎలా ఉంటుంది అంటాను. మొట్టమొదటిగా స్వార్థముతో నిండి ఉంటుంది. స్వార్థముతో వారి అంతరంగాల్లో పూర్తిగా స్వార్థానికి తప్ప మరి దేనికి స్థానం ఉండదు. మరి వేటికి స్థానము కానీ స్థలము కానీ ఖాళీ కానీ ఉండవు. వారి అంతరంగాల్లో పూర్తిగా స్వార్థమే నిండి ఉంటుంది. ఇలా అంటాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూచినట్లయితే, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. దయాలత్వము లేని అంతరంగం ఎలా ఉంటుందో తెలుసా? స్వార్థం. ఆ రోజు జ్ఞానులు వచ్చి మాట్లాడుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు వచ్చి హేరోదుతో మాట్లాడుతున్నారు, హేరోదు రాజా, నువ్వు ఇప్పుడు యూదులకు రాజుగా ఉండినటువంటి వాడవు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వారు అనుకుంటున్నారు బహుశా అతడు హేరోదు కుమారుడేమో. అందుకనే సరాసరి హేరోదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యూదుల రాజుగా నీవే కదా ఉంది, ఇప్పుడు యూదుల రాజుని ఏలడానికి రాజుగా పుట్టిన ఆ పసిపిల్లవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రంను చూచి నీ ఎద్దుకు వచ్చాం. లేదే, మా ఇంటన ఎవరు ఏ మగపిల్లవాడు పుట్టలేదే. అవునా? అయితే మీరు ఆ నక్షత్రమును వెంబడించి ఆయన కనుగొని నాకు తెలియజేయండి అని పంపించాడు. కపటోపాయముతో వారు ప్రభువుని ఆరాధించి వారు దేవుని చేత హెచ్చరింపబడిన వారై దూతల చేత వారు వేరొక మార్గం గుండా తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంగతి అర్థమైంది హేరోదుకు. ఇప్పుడు హేరోదు చేసిన పని ఏమిటనంటే 2 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి మగపిల్లలందరినీ ఒక బెత్లెహేములోనే కాదు, బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో 2 సంవత్సరాలు లోపల ఉండిన వారిని అందరినీ చంపేశాడట. ఇలా అంటాను, దయాలత్వం లేని హేరోదు యొక్క అంతరంగంలో ఏముందో తెలుసా? స్వార్థం తప్ప మరి ఏమీ లేదు. స్వార్థం తప్ప మరి ఏమీ లేదు. ఎట్లాగైనా సరే నేను నా అధికారాన్ని కాపాడుకోవాలి, నా స్థానాన్ని నేను కాపాడుకోవాలి, నా రాజరికాన్ని నేను కాపాడుకోవాలి, నా తర్వాత నా రాజరికము నా అధికారము నా తర్వాతి తరముకు వండబెట్ట వెళ్ళాలి. ఈ స్వార్థం తప్ప హేరోదు యొక్క అంతరంగంలో ఏమున్నది? ఇప్పుడు అంతటి స్వార్థం కలిగిన వాడు కాబట్టే తాను బెత్లెహేములోనే కాదు, బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపించేశాడు. ఇలా అంటాను,
స్వార్థపరుడు అని ఎవరంటారు తెలుసా? స్వార్థపరురాలు అని ఎవరంటారు తెలుసా? స్వార్థము అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా? వారు తమను గురించి తప్ప ఇతరుల గురించి వారు ఆలోచించరు. ఇంకా అర్థమరిదిగా చెప్తాను. ఆ రోజు దెలీలా ఉన్నది. ఆ రోజు సంసోను దెలీలా ఎదురు చేరాడు. ఈ విషయము పసిగట్టినటువంటి ఫిలిస్తీన్లు దెలీలాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నీవు అతని రహస్యాన్ని, అతని బలము ఎక్కడుందో తెలుసుకుని మాకు తెలియజెప్తే మాలో ఒక్కొక్కడు నీకు 100 వెండి నాణాలు ఇస్తాం. స్వార్థం కలిగిన దెలీలా ఏం చేసిందో తెలుసా? అతన్ని ఎలాగైనా సరే మోసపుచ్చి అతని బలాన్ని ఫిలిస్తీన్లకు తెలియజేసింది. ఇప్పుడు సంసోను యొక్క స్థితి ఏమిటో తెలుసా? బలము పోగొట్టుకున్నటువంటి వాడు. సంసోను యొక్క స్థితి ఏమిటో తెలుసా? నమ్మి మోసపోయినటువంటి వాడు. సంసోను యొక్క స్థితి ఏమిటో తెలుసా? గురుడివాడు. సంసోను యొక్క స్థితి ఏమిటో తెలుసా? బలహీనుడు. సంసోను యొక్క స్థితి ఏంటో తెలుసా? తిరగలి రుబ్బువాడు. ఆమె ఆలోచించిందంట ఒక్క క్షణమైన సంసోను గురించి. ఫిలిస్తీన్లో ప్రతివాడు నాకు 100 వెండి నాణాలు ఇస్తారు, మంచిదే. నేను అప్పగించిన తర్వాత సంసోను స్థితి ఏమవుతుంది ఆలోచించిందంట దెలీలా ఒక్క క్షణమైనా. ఖచ్చితంగా స్వార్థము అనేటువంటి మాటకు అర్థం ఇదే. వారు తమ గురించి తప్ప మరి ఎవరి గురించి, మరి దేని గురించి పట్టించుకోరు. ఇప్పుడు మన అంతరంగాలలో స్వార్థం తప్ప దయాలత్వానికి స్థానం లేదు. నేను నా జీవితము, నా వసతులు, నా అవసరాలు, నా అక్కర్లు, నా కుటుంబము, నా బిడ్డలు, నా అనేటువంటి స్వార్థం తప్ప సంఘ స్థితి నీకు ఎరుకైనది కాదు. సమాజపు స్థితి నీకు ఎరుకైనది కాదు. ఇతరుల యొక్క స్థితి నీకు అంతకంటే ఎరుకైనది కాదు. నాటి ఆదిమ సంఘపు పేరెత్తడానికి అర్హులమంటావా? వారట తమ కలిగి ఉన్నవేవి తమవని అనుకోలేదు, కానీ సమస్తమును అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఒకరినొకరు పంచిపెట్టుకుని సమిష్టిగా ఉన్నారట. కొదువు లేనటువంటి వారిగా ఉన్నారట. ఇప్పుడు ఎవరు వారు? నీ వలే నా వలే స్వార్థపరులా. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీలో ఎవడును తన వాటినే తాను చూసుకోవడం కాదు, కానీ ఇతరుల భారములు కూడా లక్ష్య పెట్టాలి. విశ్వాసి, నేడు దయాలత్వం లేని మన అంతరంగాలు ఎలా ఉన్నాయో తెలుసా? పూర్తిగా స్వార్థముతో నిండినటువంటిగా ఉన్నాయి. అందుకనే ఆ రోజు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, నా మందసము గుడారములో ఉండగా మీరు సరంబి వేసుకున్న ఇండలో నివసించడానికి ఇది సమయమా? వారి అంతరంగాల స్వార్థం కాదు, దేవుడి గురించి, దేవుని సంబంధించినటువంటి అవసరాల గురించి వారి మనసు లేని వారే. వారి స్వార్థపరులు కారంటావు. ఇప్పుడు సంఘం యొక్క స్థితి పట్టనిదిగా, సంఘము ఎలా ఉందో తెలియనట్లుగానే, మనకేమీ పట్టనట్లుగానే నడుచుకుంటున్నామే. మనది స్వార్థం కాదంటావు. ఇలా అంటాను, దేవుడు నీకు బలాన్ని ఇచ్చింది, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చింది, దేవుడు నీకు ధనాన్ని ఇచ్చింది, దేవుడు నిన్ను ప్రేమించి మరి ఇచ్చినది ఏదైనా సరే అది స్వార్థంతో నీ మట్టుకు నువ్వు ఉపయోగించుకుంటావని కాదు సుమా. అది ఒక ధర్మ దగ్గరే కాదు, అది సమయము దగ్గరైనా సరే, బలము దగ్గరైనా సరే, అది దేని దగ్గరైనా సరే, కలిగి ఉన్నవి ఏవైనా సరే దేవుని మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు ఉపయోగిస్తామనే స్వార్థపరులుగా మనల గురించి మనం ఆలోచించుకుంటామని కాదు. ఒకసారి ఆలోచన చేద్దాం.
దయాలత్వము లేని అంతరంగాలలో ఎలా ఉంటాయో తెలుసా? అవి స్వార్థంతో నిండి ఉంటాయి. హేరోదు యొక్క అంతరంగంలో స్వార్థం తప్ప మరి ఏమీ లేదు. దెలీల యొక్క అంతరంగంలో స్వార్థం తప్ప మరి ఏమీ లేవు. వారు స్వార్థపరులు. తమ గురించి వారు ఆలోచించుకునేవారే కానీ ఇతరులని ఎనడను వారు లక్ష్య పెట్టినటువంటి వారు. ఇతరులు ఏమైపోయినా వారు పట్టించుకోరు. ఇతరులు ఏమైపోయినప్పటికీ వారు ఆలోచన చేయరు. కారణము స్వార్థము వారి అంతరంగాల్లో నిండి ఉంటుంది. నేటి స్థితి దగ్గర ఖచ్చితంగా పరీక్షించుకోవలసిన వారము. ఇలా అంటాను, ఒకవేళ స్వార్థానికి నాడు ప్రభు తావిచ్చిన వాడైతే, తన సుఖాన్ని తాను చూచుకున్న వాడైతే, తన ఆధిక్యతను, తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని, తన స్థితిని మాత్రమే ఆయన చూచుకున్న వాడైతే నేడు మన జీవితాలు ఎంత దుర్భరంగా ఉండే అంటావు? తన స్వార్థాన్ని చూడలేదు ఆయన. తండ్రితో సమానంగా ఉంటున్నటువంటి నేను ఈ స్థితిని విడిచిపెట్టడం ఎందుకు అని అనుకోలేదు ఆయన. తండ్రితో సమానంగా ఉన్నటువంటి స్థానాన్ని విడిచిపెట్టి తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని విడిచిపెట్టి మనుష్య కుమారుడికి భూమి మీదకి దిగివచ్చి మన పాప భారాన్నంతటినీ తన భుజాల మీద వేసుకుని సిరులో వ్రేలాడి దారలై కారునంతగా రక్తాన్ని చిందించాడు ఆయన. ఇప్పుడు ఆయనలో స్వార్థమున్నదా, దయాలత్వమున్నదా? నేడు క్రీస్తు యేసు సంబంధులుగా చెప్పుకున్నటువంటి మన అంతరంగాలలో ఏదన్నదో ఒక మారు పరీక్షించుకుందాం. దయాలత్వము లేకుండా దయగలిగినటువంటి దేవుడైన ఆ యేసుని ఈ లోకంలోనికి ఎలా కనపరచగలవు? తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయగలిగిన నామాన్ని స్తుతిస్తూ లేఖనపు లోతులోనికి తెరి చూడడానికి మాకు మీరు కృప చూపించారు. మీకు వందనాలు. అవును, నాడు సంఘము చేస్తున్నటువంటి పొరపాటును పౌలు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. నేనైతే కేఫా అయినా సరే తప్పు చేసినప్పుడు, క్రమముగా నడుచుకున్నప్పుడు నేను ప్రశ్నించాను, ముఖాముఖిగా మాట్లాడానని. అవును, నేడు మా జీవితాల దగ్గర కుటుంబంలో నిక్కచ్చితత్వం లేదు. మా బిడ్డలను పెంచేదాని దగ్గర, మా కుటుంబం దగ్గర మేము మీ విషయమే రాజీ పడిపోతున్నామే కానీ మాలో నిక్కచ్చితత్వం లేదు. మీ కొరకు నిలబడవలసినటువంటి మనస్సు మాలో లేదు. అది సంఘము దగ్గరైనా సరే. కానీ ఆనాడు యెహోషువ మాకు మాదిరి కదా. తను అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, ఐగుప్తు నది అద్దరిని మీరు సేవించినటువంటి ఆ దేవతలను ఆరాధిస్తారేమో, నేనును నా ఇంటి వారిని యెహోవానని సేవిస్తామని. అవును, మేము నిలవబడలేకపోతున్నాము, రాజీ పడిపోతున్నాం. క్షమించండి. మా రేపటి తరాన్ని మీ కొరకు తయారు చేసే దాని దగ్గర ఎంతో నిర్లక్ష్యము. మేము వారి తప్పులను, వారి దోషాలని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ భయం కలుగునట్లు బహిరంగంగా గద్దించి మేము సరిచేయట్లేదు. దయతో మరొక మారు చాలని మేము కృపను మాకు ఇచ్చి ఆ రీతిగా కొనసాగడానికి మాకు మీరు సహాయాన్ని దయచేయండి. మేము రాజీ పడక మీ కొరకు నిలవబడగలిగిన వారిగా, సత్యవంతులుగాను, దేనిని లక్ష్యం చేయనటువంటి వారు ఉండగలడానికి మాకు మీరు కృపనివ్వండి. అంత మాత్రమే కాదు కానీ మీరు మాతో మాట్లాడినట్లుగా నాడు దయలేని, అంతరంగాలు లేని వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో, అది ఒక హేరోది జీవితం కావచ్చు, ఒక దెలీలా జీవితం కావచ్చు. దయాలత్వము లేని వారి అంతరంగాలు ఎలా పూర్తిగా స్వార్థంతో నిండి ఉన్నాయో, స్వార్థంతో నిండి ఉండినటువంటి వారు ఇతరులు ఏమైపోయినా వారు ఎలాగున్నా లక్ష్యం చేయని ఆలోచించినటువంటి వారిగా ఉన్నారో మీరు మాకు తేటపరిచిగా, మా జీవితాలు స్వార్థంతోనూ అలాగనే నిండి ఉన్నాయి. మాకు ఇతరుల యొక్క స్థితి పట్టనటువంటిది, ఇతరుల యొక్క
కష్టము పట్టనటువంటిది. మేము, నేను, నా అనేటువంటి స్వార్థం తప్ప మా అంతరంగాలలో మరి ఏవీ లేవు. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ధనము కానీ, బలము కానీ, సమయము కానీ, జీవితం కానీ, సమస్తమును అది ఏదైనా అది మీ కొరకు, అనేకుల కొరకు మేము వినియోగించగలిగినటువంటి మనస్సును మాకు మీరు అనుగ్రహించమని, దయతో స్వార్థాన్ని ఎంతమాత్రం మా అంతరంగాల్లోనికి తావు లేకుండా దూరపరచమని సమస్తముని మీ కృపకి అప్పజెప్పుకొనుచుండగా మరొకమారు మీ వైపు మేము తేరు చూస్తూ కావలసిన మీ కృపను కోరుకొనుచుండగా మీ కృప చేత బలపరిచి స్వార్థపరులుగా కాదు కానీ మాకు మాదిరిగా ఉండిన మిమ్ములను పోలి మేము నడుచుకునగలడానికి మాకు చాలిన కృపనివ్వమని, మీ చిత్తమైతే మీరు ఆకడలసమైతే మరొక పర్యాయం ఇదే రీతిగా కొనసాగలడానికి మాకు మీరు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.